జూనియర్ ఎన్టీఆర్ గారు, కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న మూవీ దేవరా సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మూవీపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో మన దేవర యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ముంబైలో అడుగుపెట్టారు. త్రిబుల్ ఆర్ మూవీ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్లు తారక్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 10న ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్లో హిందీ మీడియాతో ఎన్టీఆర్తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ని బాలీవుడ్ బడా నిర్మాత సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరుణ్ జోహార్ కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట బాహుబలి మూవీకి బాలీవుడ్ పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు దేవరా చిత్రాన్ని నార్త్ బెల్ట్ లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్ ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్ లో దేవరా వెనుతిరిగి చూడవలసిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్ని ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరుణ్ జోహార్ అండ్ టీం ఎలా పబ్లిక్ లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవరా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది.